హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా హెల్త్కి చాలా అంటే చాలా మంచిదైనటువంటి పొలపాకుతోని చేసినటువంటి చట్నీ అండి. చట్నీనే చేసుకుంటారు, దీన్ని కర్రీలోకి కానీ అలా యూజ్ చేయరు. నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఇంటికా నుంచి మా అమ్మ నాకు పంపించింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అసలు దొరకట్లేదు కూడా ఈ ఆకు అనేది. అప్పుడు ఆ రోజులలో మాత్రము ఇది ప్రతి ఇంట్లోని కూడా చక్కగా వేసుకునేవారు చెట్లు. ఇప్పుడైతే ఎక్కడ కూడా దొరకట్లేదు. కొన్ని మార్కెట్స్లో అయితే మాత్రము అవైలబుల్గా ఉంటుంది. అసలు రేర్ అండి, ఇది అసలు ఎక్కడ కూడా దొరకట్లేదు. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది ఆకు అనేది. ఇలాగ ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఇలాగ కొమ్మలు అనేటివి అసలు పుల్లల లెక్కన ఉండకూడదు. ఉన్నాయంటే చట్నీకి అనేది బాగోదు, పుల్లల లెక్కన ఉంటుంది. కాబట్టి ఆకులు మాత్రమే తీసుకుని చట్నీకి చేసుకోవాలి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కదా కొంత వాళ్ళకి, వాళ్ళు కూడా ఇది చక్కగా తినొచ్చు. అలానే ఐరన్ క్వాంటిటీ కూడా ఉంటుంది. పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు. మంత్లీ ఒక్కసారైనా తినొచ్చు అండి దీన్ని. మీకు దొరికినట్లయితే మార్కెట్స్లో కానీ ఎక్కడన్నా మీరు చూసినట్లయితే చక్కగా తెచ్చుకొని చట్నీలాగా చేసేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ ఆకు అనేది. ఇలాగ అన్నీ కూడా ఇలాగ పుల్లలు లేకుండా తీసేసుకోవాలి. మంచిగా క్లీన్గా శుభ్రం చేసుకోవాలి, కడిగేసుకోవాలి. ఈ ఆకు అనేది పొలపాకు అని అంటే పుల్లగా ఉంటుందేమో అని అనుకుంటారు కదా. పుల్లగా అసలు ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. కానీ హెల్త్కి మంచిదండి ఈ ఆకు అనేది. ఇలాగ అంతా కూడా చూసుకొని కొమ్మలు లేకుండా రెమ్మలు లేకుండా చక్కగా తీసేసుకోవాలి. మొత్తము దీన్ని క్లీన్గా కడిగేసుకోవాలండి, డస్ట్ ఏమి లేకుండా. మొత్తం శుభ్రంగా కడిగేసుకున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీకు ఎక్కడైనా ఇది దొరికినట్లయితే చక్కగా చట్నీ చేసుకోవచ్చు, టిఫిన్స్లలోకి చేసుకోవచ్చు. రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. చేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇప్పుడు ఈ చట్నీకి కావాల్సినంత ఎండుమిర్చి తీసుకున్నాను. ఇలాగా ఎండుమిర్చి అన్నిటిని కూడా ఇలాగా తుంచి పెట్టుకోవాలి. లేకపోతే పాయల లెక్కన కూడా చీల్చి వేసుకోవచ్చు. ఇలాగా అన్నీ కూడా ఇలాగా చేసేసుకోవాలి. మీకు స్పైసీ కావాలంటే కొన్ని ఎక్కువ తీసుకోవచ్చు, మరి స్పైసీ తక్కువ తినే వాళ్ళు అయితేనేమో తక్కువ తీసుకోవచ్చు, మీ కారాన్ని బట్టి అన్నమాట. కాకపోతే ఎండుమిర్చితోనే బాగుంటుంది, పచ్చిమిర్చితోనే అసలు బాగోదు. కాబట్టి ఎండుమిర్చితోనే చేసుకోండి. ఇలాగ అన్నీ కూడా ఇలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని, కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. గింజలు కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇలాగ కలుపుతూ చక్కగా వేయించుకోండి. వేయించుకున్నాం కదా, ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి మనం కడిగి పెట్టుకున్నటువంటి పొలపాకుని వేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంలోని పెట్టేసుకోండి. ఇలాగ వేసుకోండి. ఈ ఆకు అనేది గోంగూర ఆకు లెక్కన అలాగ ఏమి ఉండదు. ఇది కరివేపాకు లెక్కన చిటపటలాడుతుంది. కాబట్టి వేసిన తర్వాత మీరు మూత కూడా పెట్టేసుకోవచ్చు. ఇలాగ మొత్తం వేసుకొని జిగురుగా బంకగా అలా ఏమి ఉండదండి, నార్మల్గానే ఉంటుంది. కరివేపాకు లెక్కన చిటపట అంటుంది కాబట్టి మీరు మూత పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇలాగ మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి.
మంచిగా ఫ్రై చేసుకోవాలి, మరి ఎక్కువ కాదు. నేను చూపెడతాను కదా, అలాగా చేసుకోండి. ఇది తొందరగా వేయించుకోవడం కోసం కొంచెం టైం పడుతుంది. కాబట్టి స్లోగా చక్కగా వేయించుకోండి. ఇలాగ మొత్తము చేసుకోవాలి. మరీ మాడిపోయేదాకా చూసుకోవద్దండి. ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, లైట్గా వేగిపోయింది. ఇంకొంచేపు వేయించుకుంటే సరిపోతుంది. ఈ చట్నీ అనేది టిఫిన్స్లలో చాలా బాగుంటుంది, చక్కగా తినొచ్చు. రైస్లో కూడా బాగుంటుంది. ఇలాగ మొత్తము చేసుకోవాలి. చెప్పాను కదండి, కొంచెం టైం పడుతుంది. స్లోగా వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పచ్చి వాసన పోయే అంతసేపు ఇలాగా వేయించుకోవాలి. ఇలాగా వేయించుకోండి. చాలా బాగుంటుంది చట్నీ అనేది, చక్కగా పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ దీనికి ఏమైతే కావాలో అవే వేసుకుంటే టేస్ట్ అంటే మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, మంచిగా వేగిపోయింది. చాలా ఉండే ఆకు ఇప్పుడు కొంచెమే అయిపోయింది. ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్న బౌల్ ఉంది కదా, అందులోకి వేసుకోండి. మీ దగ్గర రోలు ఉన్నట్లయితే రోల్లో చేసుకోవచ్చు చట్నీ అనేది, అలానే మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మిక్సీలో వేస్తున్నాను. అలానే నా దగ్గర అవైలబుల్గా రోలు కూడా ఉంది, కాకపోతే మిక్సీలో వేసి చూపెడుతున్నాను. ఇలాగా మొత్తం కూడా వేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాలు, అలానే జీలకర్ర 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ 2 ఉంటే సరిపోతుంది, మరి ఏమి కూడా వేయించుకోవద్దు. చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇలాగ చక్కగా వేయించుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంలో ఉంచుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు టమాటాలు కొంచెమంత ఆయిల్ వేసుకొని అందులోకి టమాటాలు 1 టమాటా అయితే నాకు సరిపోతుంది. అలానే కొంచెమంత చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేసుకొని ఇవి తొందరగా కుక్ అవ్వడం కోసం టమాటాల పైన కొంచెమంత సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ వేసుకుని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. టమాటాలు అనేటివి ఎప్పుడన్నా కానీ మంచిగా కుక్ అవ్వాలండి చట్నీకి. లేకపోయిందంటే పచ్చిగా ఉన్నప్పుడు ఒక 2-3 డేస్లో అప్పుడు పాడైపోతుంది చట్నీస్, ఏ చట్నీ అయినా సరే. కాబట్టి టమాటాలో ఉన్నటువంటి వాటర్ అనేది పోవాలి, కాబట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అనేది మొత్తం పోయింది.
కుక్ అయిపోయింది. టమాటాలు ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేయించుకున్నాం కదా, వాటిని అన్నిటిని చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలాగ మొత్తము వేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా టర్న్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ చేసుకోవాలి. మీకు బాగా మెత్తగా కావాలన్నా లేకపోతే కచ్చాపచ్చాగా కావాలన్నా చేసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 6-5 ఎల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నాను. ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇందులోకి టమాటాలను కూడా వేసుకుంటున్నాను. టమాటాలు కూడా వేడి మీద కాదు, చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. మరీ కచ్చాపచ్చాగా అయితే బాగోదు. అయిపోయింది, చూసారు కదా ఏ విధంగా పట్టేసుకున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులోకి ఇప్పుడు తాలింపు కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా చేసుకున్నాము. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని అందులోకి పోపుకి కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, అలానే 1 టీ స్పూన్ అంత జీలకర్ర, ఫ్లేమ్ మాత్రం లోలో కానీ మీడియంలో కానీ పెట్టుకోండి. లేకపోయిందంటే తాలింపు మాడిపోయిందంటే టేస్ట్ అనేది బాగోదు. ఇప్పుడు ఎండుమిర్చి ఒక 2 తీసుకుని అవి తుంచి పెట్టుకొని వేసుకుంటున్నాను. ఈ పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు అప్పుడు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు కరివేపాకు ఫ్లేవర్ అనేది కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇలాగా చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. చూశారు కదా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకోవాలి. ఇప్పుడు చట్నీలోకి వేసుకుందాం. లేకపోతే మీరు పోపు పెట్టుకున్న దాంట్లో కూడా చట్నీ వేసుకోవచ్చు. నేనైతే ఒక బౌల్లోకి చట్నీ తీసుకొని అందులోకి పోపు వేసుకుంటున్నాను. ఇంకేముందండి, చాలా అంటే చాలా మంచిగా ఉండి హెల్త్కి చాలా మంచిదైనటువంటి పొలపాకు చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.